ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపుకు బహిరంగ సభకు మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద నుంచి ఎర్రదండు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం రమేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, కంచర్ల కాసయ్య, జాలాది జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలని ఖమ్మం నగరంలో ఈరోజు బ్రహ్మాండమైన భారీ ప్రదర్శన బహిరంగ సభతో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సభకి జాతీయ నాయకులు, అదేవిధంగా ఇతర దేశాల నుండి వామపక్షవాదులందరూ కూడా హాజరవుతారు. ఖమ్మంలో జరిగే ఎర్ర కావురెక్తూ ఇలాగ ఎర్ర సైన్యం 100 సంవత్సరాల చరిత్రలో భారత్ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో పోరాడిన విధానం కానీ, పోరాడి ప్రదర్శన సాధించుకునే విధానం, అదేవిధంగా స్వతంత్రం వచ్చినాక భారతదేశ యొక్క పేద ప్రజల పక్షాన, సామాన్య పక్షాన, రైతుల పక్షాన, రైతు కూలీస్ పక్షాన, యువకుల పక్షాన, మహిళల పక్షాన పోరాడి వాళ్ళ సమస్యల పైన నిరంతరం ఎన్నో విజయాలు సాధించింది భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా 101వ సంవత్సరం అడుగుపెడుతూ ఈ 101వ సంవత్సరంలో ఈ యొక్క పాలకులు ఈ యొక్క మతోన్మాదమైనటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన ప్రజలకి ఈ యొక్క సమాజ స్థాపన, ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క శ్రమ ఫలితాలు అందాలి, అదేవిధంగా మరి యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ అందాలనే విధానంతో భవిష్యత్తు కార్యక్రమాలతో ఈ సభ మరి ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి విధానంగా ఈ సభ జరుగుతుంది. 100 వసంతాలు పూర్తి చేసుకొని 101 వసంతంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భంగా ఖమ్మం పట్టణంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎర్ర సైన్యం కదం దక్కపోతూ ఉన్నారు. లక్షలాది మంది శ్రామికులు, కార్మికులు, కామ్రేడ్స్ అంతా ఖమ్మం పట్టణంలో గొప్ప ర్యాలీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఈ బహిరంగ సభకు దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు అగ్రనేతలు, విదేశాల నుండి సౌహార్ద ప్రతినిధులు అనేక మంది ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభకి మంగళగిరి ప్రాంతం నుండి కూడా బస్సుల్లో వందలాది మంది కామ్రేడ్స్ బయలుదేరి వెళుతున్నారు. శత వసంతాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉత్సవాల్ని ముగింపు చేసుకోవడానికి ఖమ్మం నగరం సిద్ధమైంది. ఇంకా ఈరోజు సాయంత్రం 3 గంటలకి గొప్ప బహిరంగ సభ ప్రదర్శన జరుగుతూ ఉంది. దానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి ఖమ్మం వెళ్తూ ఉన్నాం. 50 మంది ప్రజలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీకి నేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. మరి భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ధరలను తరిమి కొట్టడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అటు విద్యార్థి సమాఖ్య, కార్మిక సమాఖ్య, మహిళా సమాఖ్యల ద్వారా స్వాతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించింది. మరి ఈరోజు నల్ల ధరలను తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితులు మన దేశంలో దాపరించాయి. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని సంపద మొత్తం కూడా ప్రజలకి సమానంగా అందించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మరి కొంతమంది మాత్రమే ఈ దేశ సంపద మొత్తం దోచిపెడుతూ పేద బడుగు వర్గాలని, అణగారిన వర్గాలను కూడా వారిని తిండి లేకుండా చేసేటువంటి పరిస్థితులు మన దేశంలో ఆవరిస్తూ ఉన్నాయి.